హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, మన యొక్క టాలీ ప్రైమ్లో మనకు మన కంపెనీకి సంబంధించినటువంటి మోర్ దాన్ వన్ బ్రాంచెస్ ఉన్నప్పుడు, లేదంటే టాలీ ప్రైమ్లో మోర్ దాన్ వన్ కంపెనీ ఉన్నప్పుడు, ఈ అన్ని కంపెనీకి సంబంధించి లేదంటే ఈ అన్ని బ్రాంచెస్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ అనేది మన టాలీ ప్రైమ్లో సింగిల్ స్క్రీన్లో అయితే మనం చూడొచ్చు అనమాట. అది ఏ విధంగా చూడొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు టాలీ ప్రైమ్లో నేనైతే ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక కంపెనీ లేదంటే ఇంకొక బ్రాంచ్కి సంబంధించినటువంటి మనం బ్యాలెన్స్ షీట్ కంపేర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ బ్రాంచ్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుందాం. అగైన్ అంటే ఇంకొక కంపెనీ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? సో సింపుల్గా నేను ఇంకొక కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, లేదంటే ఇంకొక బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనకు రైట్ సైడ్లో ఆటో కాలం అనేది ఉంది చూడండి. దీంట్లో కంపెనీ సెలెక్ట్ చేయండి. ఎస్, ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ఇప్పుడు ఈ రెండు కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఇక్కడ వచ్చింది చూడండి. ఓకేనా? ఈ విధంగా ఇంకొక కంపెనీ బ్యాలెన్స్ షీట్ మీరు చూడాలనుకున్నట్లయితే ఆ కంపెనీని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంకొక కంపెనీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో చూడండి ఇప్పుడు ఇంకొక కంపెనీ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మోర్ దాన్ వన్ బ్రాంచ్ ఉన్నప్పుడు, లేదంటే మోర్ దాన్ వన్ కంపెనీ ఉన్నప్పుడు మన టాలీ ప్రైమ్లో ఈ విధంగా మనమైతే బ్యాలెన్స్ షీట్ అయితే చెక్ చేసుకోవచ్చు. దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది కట్ అయింది, సో నాట్ ఏ ఇష్యూ. ఈ విధంగా మనమైతే ఆ బ్రాంచెస్ కానీ కంపెనీస్ మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు మన యొక్క టాలీ ప్రైమ్లో సింగిల్ స్క్రీన్లో ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ అనేది కంపేర్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? సో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, మీకు ఎనీ టైం సపోర్ట్ కావాలనుకున్నట్లయితే టాలీ ప్రైమ్ సంబంధించి కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ ద్వారా కనెక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.